ఇప్పుడు మీకు ఛాన్స్ వచ్చేసింది. మీరేం చేస్తున్నారు? బిళ్ళల పులుసు అండి. బిళ్ళల పులుసు ఎక్కడ వంటకం అండి? ఇది కొత్తగా ఉంది. తెలంగాణ వంటకం. తెలంగాణ వంటకం. మీ దగ్గర రెగ్యులర్ గా చేస్తూ ఉంటారా ఇది? చేస్తూ ఉంటారండి. అంటే బిళ్ళలు అంటే ఏంటి? అక్కడ ఏం యూస్ చేస్తారు? బియ్యం పిండి, శనగపిండి. వంట చేసేటప్పుడు మొత్తం చెప్తారు కానీ దానికంటే ముందు బిళ్ళల పులుసుకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. బిళ్ళల పులుసుకి కావాల్సిన పదార్థాలు: బియ్యం పిండి 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూను, చింతపండు గుజ్జు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నువ్వుల పొడి 1 టేబుల్ స్పూను, జీలకర్ర మెంతుల పొడి 1/2 టీ స్పూను, బెల్లం కొద్దిగా, కారం తగినంత, తరిగిన ఉల్లిపాయలు 2, జీలకర్ర 1/2 టేబుల్ స్పూను, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే దివ్య గారు స్టార్ట్ చేద్దామా? ఓకే స్టార్ట్ చేద్దాం. ఏం చేయాలి ఫస్ట్? ఫస్ట్ స్టవ్ ముట్టించి ప్యాన్. ఓకే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలి అంతేనా? ఓకే ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఆయిల్ ఆయిల్ వేసుకోవాలా? ఓకే ఇప్పుడు జీలకర్ర. జీలకర్ర. ఓకే ఓకే ఇప్పుడు ఉల్లిపాయలు వేయాలి. ఉల్లిపాయలు వేసుకోవాలా? వేసుకోండి. సో ఇది చపాతీస్కి దానికి బాగుంటుందా? జొన్న రొట్టెలకి బాగుంటుంది, ప్లస్ రైస్ కి బాగుంటుందండి. చపాతీ జొన్న రొట్టెలకి ఎక్కువగా జొన్న రొట్టెకి బాగుంటుంది. జొన్న రొట్టెలు లేకపోతే రైస్? రైస్. ఓ అల్లం వెల్లుల్లి పేస్ట్. వెల్లుల్లి పేస్ట్. ఓకే కొద్దిగా పసుపు. పసుపు. ఓకే కరివేపాకు. ఓకే కొద్దిగా కొత్తిమీర. కొత్తిమీర. ఓకే కొంచెం ఇదేంటి? జీలకర్ర మెంతులు వేయించి గ్రైండ్ చేశారా? జీలకర్ర మెంతులు. ఓకే కొంచెం ధనియా పౌడర్ అండి. కొంచెం ధనియా పొడి. ఓకే ఇందులో కొన్ని వాటర్. ఇలా ఇందులో కొంచెం కారం. ఇందులో కారమా? ఇది కొత్తగా ఉంది. ఇందులో ఏం వేస్తారు ఇప్పుడు? దాంట్లో ఇప్పుడు కొంచెం బియ్యం పిండి, శనగపిండి. మీ బిళ్ళలు అన్నారు? చేస్తానండి. ఓకే ఇది కొత్తగా ఉంది వంటకం, చూడాలి. కారం వేసారు, ఇప్పుడు ఉప్పు వేస్తారు. ఉప్పు అండి. ఇప్పుడు దీంట్లో శనగపిండి కొద్దిగా బియ్యం పిండి. ఓకే అది మసులుతుంటే దాంట్లో ఓకే మరగాలి. కొద్దిగా శనగపిండి. ఓకే బియ్యం పిండి. సో కొద్దిగా బిళ్ళలు అనేది మనకి క్రిస్పీగా రావడానికి ఇది వేస్తున్నారా? చూడండి వాటర్ సరిపోతే గట్టిగానే కావాలా? ఓకే ఇంకా వేస్తున్నారా? ఇంకా గట్టిగా కావాలా? ఓ బిళ్ళలు ఎక్కడ? నెక్స్ట్ బిళ్ళలు ఎక్కడ ఉన్నాయి నాకు చెప్పొచ్చు కదా. ఇది కొద్దిగా చల్లారలోపు మనం అక్కడ పులుసు మసలు పెట్టేలోపు ఇది చల్లారుతుంది, అప్పుడు బిళ్ళలు చేసి. మీరు ఇప్పుడు దీంతో బిళ్ళలు చేస్తారా? అచ్చా. సో ఇప్పుడు ఈ ముద్దతో మీరు బిళ్ళలు చేస్తారు అంతేనా? ఓకే అప్పటి వరకు ఇక్కడ ఏమైనా చేసేది ఉందా ప్రాసెస్? చాలండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయాలా? అది పెట్టేసండి ప్యాన్. ఓకే ఆలోపు చల్లారాలా? కొద్దిగా చల్లారు. ఓకే ఇక్కడ ఏం చేస్తున్నారు ఇప్పుడు? మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసి. ఓకే ఇందులో ఇప్పుడు పులుసు చేస్తున్నారా? ఓకే ఇది కలుపుకోవడం చాలా కష్టం కదా. దీంట్లో కొద్దిగా జీలకర్ర, ఆనియన్స్, వేగాక అది కొంచెం మళ్ళీ సేమ్ ఇందులో ఏమేమైతే చేస్తారో సేమ్ ఇక్కడ మళ్ళీ దీంట్లో అంత అవసరం లేదండి, కొంచెం కొద్దిగా. ఓకే నాకు కూడా కొత్తగానే ఉంది అది. కొద్దిగా అల్లం వెల్లుల్లి కొంచెం. ఇదంతా పులుసుకు సరిపడి చేస్తున్నారు అంతేనా? అవునండి. ఇప్పుడు కొంచెం పసుపు. ఓకే కొద్దిగా కరివేపాకు. ఓకే కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర. ఓకే కారం. ఓకే అక్కడ మనము బిళ్ళలకి వేసారు, ఇక్కడేమో పులుసుకు వేస్తున్నారు. కానీ అందులో ఉప్పు కొంచెం ఎక్కువగానే వేసినట్టున్నారు. పడుతుంది. ఓకే
చింతపండు పులుసు కోసం. చింతపండు పులుసు. చింతపండు. ఓకే. అది మగ్గేలోపు మనము బిల్లలు చేసేసుకోవాలి. సో ఇది మరగాల చింతపండు పులుసు. సో ఇప్పుడు బిల్లలు చేసుకోవాలి. ఓకే. సో ఇది కూడా చక్కగా చల్లారిపోయింది. సో చేతికి వాటర్ అద్దుకుంటూ చేసుకోవాలి. ఇది కొంచెం మనం రొట్టె పిండి పిసికింటే అలా స్మాష్ చేయాలని కొంచెం. ఓకే. సో చేతి కొంచెం కలుపుకోవాలా? చక్కగా కలుపుకోవాలి. ఓకే. పులుసు హ్యాపీ ఇక్కడ మరగడం స్టార్ట్. దాంట్లో కొద్దిగా నువ్వుల పొడి. నువ్వుల పొడి? ఈ నువ్వులు వేయించి గ్రైండ్ చేసింది మొత్తం వేసేనా? మొత్తం వేసి. ఓకే. కొద్దిగా కొబ్బరి పొడి. ఎండు కొబ్బరి పొడి. ఓకే. మొత్తం వేసేనా? వేసే. ఓకే. కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి. కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి. ఓకే. చూడండి ఎంత వేయాలో. అంత వద్దు కొంచెం. ఓకే. ధనియాల పొడి. కొద్దిగా బెల్లం. చూడండి. ఓకే. ఓకే. బెల్లం అండ్ కొద్దిగా బెల్లం. చూడండి. కొద్దిగా. ఓకే. సో మొత్తం ఈ చింతపండు పులుసులో మంచి మంచి మసాలాస్ అన్ని యాడ్ చేశారు కదా. కొద్దిగా నువ్వు చేతికి ఆయిల్ ఉండడానికి బిల్లలు చేసి రౌండ్గా చేసుకొని. సో ఇంత పెద్దగా ఉంటాయా? నార్మల్గా ఇంత చిన్న చిన్న సైజ్ ఏమో అనుకుంటున్నాను. ఇంకా మన ఇష్టం, ఎలానే చేసుకోవాలి. కాదు ఇలా చేసిన వేస్తే అవి విడిపోవండి. ఓ అలాగే ఉంటాయా? అలాగే ఉంటాయి. నార్మల్గా అది పిండే కదా, ఇందులో వేస్తే మళ్ళీ మెత్తబడిపోయి అలాంటి. మనము అది ఆఫ్ చేసి ఒక 2 minutes ముందు వేస్తామండి. ఓకే. అది దాంట్లో ఎంతగా నాంతే అంత టేస్ట్ బాగుంటుంది. సో స్టవ్ మీద మాత్రం ఉడికించొద్దు. స్టవ్ మీద అంటే మనం ఆల్రెడీ ఇక్కడ స్టవ్ ఆర్పిన తర్వాత వేసిన తర్వాత కొంచెం నానిన తర్వాత మనం సర్వ్ చేసుకొని తినాలా? బాగుంటుంది. సో ఈ బిల్లలు ఈ చింతపండు పులుసులో బాగా నానిన తర్వాత వేసుకొని తింటే ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. జొన్న రొట్టెకి పెట్టుకొని తింటే ఉంటుంది. అంతేనా? నేను ఊహించుకుంటున్నాను. జొన్న రొట్టెలు కూడా తెచ్చితే బాగుండేది కదా. మీరు తెచ్చారా? తీసుకురాలేదు. షట్. బాగుంటుందని మీరే చెప్పారు. జొన్న రొట్టెలు తీసుకురావాల్సింది, దాంతో టేస్ట్ చేసేవాళ్ళంగా మేము. సర్లే, మీరు ఇంట్లో ట్రై చేయండి. చక్కగా మరిగిపోతుంది. ఇంకా మరగాల? ఇంకొద్దిగా. ఓకే. సో ఈ బిల్లల్ని ఇలా చేసుకొని చక్కగా డీప్ ఫ్రై చేసుకోవచ్చా? బాగుంటుందా? బాగుంటుంది. విడిపోతుందా లేకపోతే అలా వస్తాయా? సేమ్ వచ్చేసి ఆల్మోస్ట్ అన్ని వేసి కూడా చక్కగా ఇలా చేసేది కన్నా ఇలానే చిన్నగా చేసేసుకొని ఎక్కువ ఆనియన్స్ వేసేసి ఫ్రై లాగా చేసుకోవాలి. ఫ్రై లాగా కూడా చేసుకోవచ్చా? ఈ రోటీలోకి చాలా బాగుంటుంది. కొద్దిగా టమాటా వేసి ఒక టమాటో వేసేసి ఫ్రై లా చేసుకోవచ్చు, లేదా టమాటో వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఓకే. ఓకే. ఓకే అండి. బిల్లలు రెడీ అయిపోయాయి. దాంట్లో పులుసులో బిల్లలు వేసేసుకోవడమేనా? సైడ్ నుంచి వేసేయాలండి. కలపొద్దు. అలానే మూత పెట్టేసి ఒక 2 minutes ఉంచేసేసి ఆఫ్ చేసి. సో కలితే కనుక విడిపోతాయి కదా, డైరెక్ట్ అలానే ఉంచేయాలి. ఓకే. మూత పెట్టేనా? మూత పెట్టేసి ఆల్మోస్ట్ వేయాల్సిన అన్ని వేసారా? వేసేసి. ఓకే. సో ఇంకొక 2 నిమిషాలు అయితే బిళ్ళల పులుసు రెడీ. ఓకే, చూద్దామండి. చూద్దాం. స్టవ్ ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసి. అక్కడ గరిట ఉంది ఎవరా? నేను తినా, మీరు తీస్తారా? నేను తినా. మామ ఇవి విరిగిపోతే మళ్ళీ నన్ను తిడతారేమో. పర్లేదు, ఎరగవు కదా. నేనైతే జాగ్రత్తగా తీయడానికి ట్రై చేస్తా. ఫిష్ ముక్కల్లాగా. మీరు ఏం చేసినా మీకు ఫిష్ గుర్తు వస్తుంది. ఫిష్ అంటే ఇష్టమా ఏంటి మీకు? ఫిష్ ఇష్టమా అండి మీకు? అలా ఏం లేదా? ఇది ఒకసారి పట్టుకోరా. బాగానే ఉన్నాయండి, విరిగిపోకుండా. ఓకే. కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసి.
ఓకే, సో రెడీ ఇది? రెడీ అండి. ఓకే, బిళ్ళల పులుసు రెడీ. ఓకే, మరి వేడివేడిగా బిళ్ళల పులుసు రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. బిళ్ళల పులుసు తయారు చేయు విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కరివేపాకు, కొత్తిమీర వేసి వేయించాలి. దీనిలో జీలకర్ర, మెంతుల పొడి, ధనియాల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి కారం, ఉప్పు వేసి మరగనివ్వాలి. తర్వాత శనగపిండి, బియ్యపిండి వేసి దగ్గర పడనివ్వాలి. దీన్ని కాస్త చల్లారనిచ్చి కొంచెం కొంచెం తీసుకొని చేత్తో చిన్న చిన్న బిళ్ళల్లా చేసుకోవాలి. మరొక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కరివేపాకు, కొత్తిమీర వేసి వేయించాలి. దీనిలో కారం, ఉప్పు వేసి చింతపండు గుజ్జు, తగినన్ని నీళ్లు పోసి నువ్వుల పొడి, ఎండు కొబ్బరి పొడి, జీలకర్ర, మెంతుల పొడి, ధనియాల పొడి, బెల్లం వేసి మరగనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న బిళ్ళలు వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బిళ్ళల పులుసు రెడీ.